లోక్సభ సాక్షిగా విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుపై రెచ్చిపోయిన శివసేన ఎంపీల తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని తెగేదాకా లాగడం మంచిది కాదని భావించిన శివసేన ఎయిర్ ఇండియా అధికారిపై దాడి విషయంలో పశ్చాత్తాపడుతున్నట్లు రవీందర్ గైక్వాడ్తో లేఖ రాయించింది. అటు కేంద్రం సైతం గైక్వాడ్పై బ్యాన్ ఎత్తివేయడం ద్వారా వివాదానికి ముగింపు పలుకుతోంది. ఏ క్షణంలోనైనా అతడిపై ఎయిర్లైన్ సంస్థలు నిషేధం ఎత్తివేసే అవకాశం ఉంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా వివాదంతో లోక్సభ దద్దరిల్లింది. సేన ఎంపీల వీరంగం చూసి జాతి యావత్తు అవాక్కయింది. ఏకంగా పార్లమెంటునే రౌడీయోజానికి వేదికగా చేసుకున్నారు శివసేన ఎంపీలు. తమ వాదన వినిపించిన రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా సహా ఇతర విమానయాన సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. గైక్వాడ్కు మద్దతుగా కేంద్ర మంత్రి శివసేన ఎంపీ అనంత్ గీతే గొంతు కలిపారు. విచారణ జరగకుండానే శిక్ష ఎలా విధిస్తారని ప్రశ్నించారు. पंतप्रधान नरेंद्र जी मोदी को वीसा नाकारने वाली अमेरिका और एक तरफी मुझ पे बयान लगाने वाली एयर इंडिया वो विमान कंपनियां, इनमें एक तरफी अन्याय प्रक्रिया और सामूहिक दबाव तंत्र की समान पात्रता है. इसके ऊपर मैं कहना चाहता हूं कि विमान कंपनी टिकट इश्यू करते वक्त कोई भी किसका भी टिकट निकालता है, मेरा बयान आने के बाद मेरे नाम से 7 टिकट निकाले गए. कौन निकाला मुझे पता नहीं, और कुछ मीडिया ने मेरे नाम से ये आ रहा था यहां से वहां आ रहा है, मैं गया ही नहीं कहा. దీనిపై పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు వివరణిచ్చారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. One is the case. The honorable member has written 2 letters to me. I had forwarded to the station house the 6 so that they can become part of the inquiry. First of all, it is a process of law. Law should take its own course. Whatever the member wants, they can do that on the other side. In my other thing, when I had made a submission to the House on that civil aviation requirement, it is not a member of parliament. It is a passenger. అయితే కాసేపటికే లోక్సభలో శివసేన ఎంపీలు వీరంగం సృష్టించారు. మూకుమ్మడిగా దూసుకొచ్చిన శివసేన ఎంపీలు అశోక్ గజపతిరాజుపై దాడికి యత్నించారు. సేన ఎంపీ అనంత్ గీతేని కేంద్ర మంత్రులు పక్కకు తీసుకువెళ్లగా అశోక్ గజపతిరాజుకు రక్షణగా టీడీపీ ఎంపీలు నిలబడ్డారు. వివాదం పెద్దది కావడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అశోక్ గజపతిరాజు, అనంత్ గీతేలతో చర్చించారు. సభ ప్రారంభం కాగానే రాజ్నాథ్ ప్రకటన చేయడంతో సమస్య సద్దుమణిగింది. अध्यक्ष महोदय, पिछले दिनों एयर इंडिया की फ्लाइट में जो भी घटना घटित हुई, मैं ऐसा मानता हूं कि बहुत ही दुर्भाग्यपूर्ण है और अच्छा रहा होता कि इस प्रकार की घटना न घटित हुई होती. लेकिन आज इस सदन के सम्मानित सदस्य श्री रविंद्र गायकवाड़ जी ने अपना पक्ष सदन के समक्ष रखा है और इस संबंध में हमारी बातचीत सिविल एविएशन मिनिस्टर के साथ भी हुई है और साथ ही से अनंत गीते जी जो हमारे मंत्रिमंडल के सहयोगी हैं उनके साथ, और ये आनंद राव जी अडसुल, इनके साथ भी हमारी बातचीत हुई है. और बातचीत के बाद हम इस नतीजे पर पहुंचे हैं कि हमारे सिविल एविएशन मिनिस्टर जितने भी स्टेक होल्डर्स हैं, इन लोगों के साथ बातचीत करके जल्दी से जल्दी इसका एमिकेबल सॉल्यूशन व निकालें. శివసేన ఎంపీల దురుసు ప్రవర్తనను టీడీపీ నేతలు తప్పుబట్టారు. అత్యున్నత చట్టసభలో ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఎవరైనా పార్లమెంటు సాంప్రదాయాలను గౌరవించి హుందాగా నడుచుకోవాలన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆ పార్టీ నాయకత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. లోక్సభలో జరిగిన వ్యవహారం చూస్తే చాలా దారుణం. ఒక కేబినెట్ మంత్రి మీద ఇంకో కేబినెట్ మంత్రి గారితో కలిసి ఎంపీస్ అందరూ కూడా ఏ పార్టీ అయినా సరే ఇది సభ్య సమాజానికి చాలా పరువు తీసిన విషయంగా మా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాన్ని మంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా డెఫినెట్గా మా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఒక ప్యాసింజర్గానే చూస్తాము, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ. కాబట్టి ప్యాసింజర్కి ఎటువంటి రకమైన మర్యాదలు ఇవ్వాలి అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఎయిర్లైన్స్ యొక్క బాధ్యత. దానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని ఉంది, దానికి సరైన రూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే శివసేన మా అలయన్స్లో పార్టీ అయినప్పటికి కూడా ఇంత దారుణమైన బిహేవ్ చేయడం అనేది చాలా తప్పు.
మరోవైపు ముంబై ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ఎగరనీయబోమని శివసేన ఎంపీలు హెచ్చరించారు. దీంతో ఎయిర్ ఇండియా అలర్ట్ అయింది. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంచింది. ఈ విషయాన్ని తెగేదాకా లాగటం మంచిది కాదని భావించిన శివసేన ఎయిర్ ఇండియా అధికారిపై దాడి విషయంలో పశ్చాత్తాపపడుతున్నట్లు రవీందర్ గైక్వాడ్తో లేఖ రాయించింది. అటు కేంద్రం సైతం గైక్వాడ్పై బ్యాన్ ఎత్తేయడం ద్వారా వివాదానికి ముగింపు పలకనుంది. ఏ క్షణంలోనైనా అతడిపై ఎయిర్లైన్ సంస్థలు నిషేధం ఎత్తివేసే అవకాశం ఉంది. ఇవాళ జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది.